కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో జరగనున్న ర్యాలీలకు పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు కూటమి సర్కార్ చేస్తున్న కసరత్తులను అడ్డుకోవడానికి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న కోటి సంతకాల కార్యక్రమం ఉధృతంగా కొనసాగుతోంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకు వివరిస్తూ కోటి సంతకాల సేకరణను జోరుగా సాగిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 12న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలతో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లుండి జరిగే ర్యాలీలను సూపర్ సక్సెస్ చేద్దామని, వైద్య వ్యవస్థను నిర్వీర్యం చేసిన కూటమి సర్కార్కి గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ ముమ్మరంగా కొనసాగుతోంది. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎల్లుండి తలపెట్టిన ర్యాలీలకు సంబంధించిన పోస్టర్లని పార్టీ నేతలు ఆవిష్కరించారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నెల 12న జరపనున్న ర్యాలీకి సంబంధించి ప్రజా ఉద్యమం పోస్టర్ను విడుదల చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, నర్సాపురం పార్లమెంటు పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణరాజు కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కొప్పకొండలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి సాకి శైలజానాథ్, నియోజకవర్గ పరిశీలకుడు ఎంఎల్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని రచ్చబండలో తీర్మానించారు. అనంతరం ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించారు. కోటి సంతకాల సేకరణలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఇదే జిల్లా గుంతకల్లులోని 33వ వార్డులో జరిగిన కోటి సంతకాల సేకరణలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని 9, 18, 31వ వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలు నిర్వహించారు. అరకులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే రేగ మత్స్యలింగం కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న తలపెట్టిన ప్రజా ఉద్యమ ర్యాలీలో ప్రజలందరూ పాల్గొని నిరసనను తెలపాలని ఆయన పిలుపునిచ్చారు.